అందరికీ వెల్కమ్ బ్యాక్ టు SM కలెక్షన్స్. ఈరోజు నేను మీకు మనకి కస్టమర్ రిటర్న్స్ ఆర్టీఓ రిటర్న్స్లో ఫ్రాడ్స్ ఎలా చేస్తారో ఈ వీడియోలో చెప్తా. సీరియస్లీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి కస్టమర్ తీసుకొని మాకు నచ్చలేదు అని ఏదో ఒక రీజన్ పెట్టి రిటర్న్ పెడతారు కదా, అది మనకి ఇలాంటి డెలివరీ కవర్లో వస్తుంది అనమాట. లైక్ మీరు డెలివరీ వాళ్ళ నుంచి ఉంటే డెలివరీ కవర్స్లో వస్తుంది, ఎక్స్ప్రెస్ డిస్ వాళ్ళ నుంచి ఉంటే ఎక్స్ప్రెస్ డిస్ వాళ్ళ కవర్లో వస్తుంది. ఇది కస్టమర్ రిటర్న్. నెక్స్ట్ ఆర్టీఓ రిటర్న్స్. ఇవి ఆర్టీఓ రిటర్న్స్. మనం ఏ కవర్లో పంపిస్తామో అవే కవర్లో మనకి వస్తాయి ఆర్టీఓ రిటర్న్స్. సో ఆర్టీఓ రిటర్న్స్ అయితే మోస్ట్లీ ఫ్రాడ్ జరగవు, బట్ ఆర్టీఓ రిటర్న్స్లో కూడా ఫ్రాడ్ జరుగుతాయి. డెలివరీ వాళ్ళు కూడా ఫ్రాడ్ చేస్తారు, నాకు జరిగాయి. నేను మీకు చెప్తాను. ఫస్ట్ కస్టమర్ ఫ్రాడ్స్ అయితే చూద్దాం. ఇది మనం పంపించిన ప్యాక్, మనకు వచ్చిన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ చూపిస్తాను మీకు ఒక్కసారి. కామెడీ అంటే అసలు ఈ ప్రోడక్ట్ చూడండి ఎంత వరస్తుందో. నేను ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ కాంబో సెట్స్ పంపించాను. ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్. ఇది అసలు మ్యాట్ కాదుగా 100 రూపాయలు కూడా దొరకదు. అంత వరస్ట్ ఉంది, అంత వరస్ట్. షార్ట్ లాంగ్ అంట. ఇయర్ రింగ్స్ కూడా ఒక జుంకా ఏదో పెట్టారు అందులో. అంత వరస్ట్ అంటే అంత వరస్ట్. అండ్ నేను పంపించిన సెట్ మీకు ఒక్కసారి చూపిస్తాను. సీరియస్లీ నేను పంపించిన 1 గ్రామ్ గోల్డ్ ప్యూర్ కాంబో సెట్ ఇది పంపిస్తే కస్టమర్స్ ఇది దొబ్బేసి అది పెట్టి పంపించారు. ఇది నేను పంపించిన కాంబో సెట్. లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ నేను పంపించిన కాంబో సెట్ ఇది. దీనికి ఇది పెట్టారండి, చెత్త అంటే చెత్త. ఇది పెట్టారు. ఇలా మనకి కస్టమర్స్ ఫ్రాడ్ చేస్తారు. నేను పంపించిన కాంబో సెట్ వచ్చిన చెత్త కాంబో సెట్. అందరూ ఫ్రాడ్స్ ఉంటారు, అందరూ ఇలాగే చేస్తారు అని నేను చెప్పట్లేదు. కొంతమంది ఇలా ఉంటారు, ఓకేనా. సో మోస్ట్లీ మీ దగ్గర ఎంత స్టాక్ ఉందో అంత స్టాక్ వరకే సెల్ చేసుకొని ఆపేసేయండి. ఎక్స్ట్రా తెచ్చుకొని కాంబో సెట్స్కి సెల్ చేయండి. కాంబో సెట్స్ అని కాదు, జ్యువెలరీలో ఏంటంటే హై బడ్జెట్వి మీరు సెల్ చేయకండి. హై బడ్జెట్వి మీరు సెల్ చేశారు అనుకోండి, హై బడ్జెట్వి మోస్ట్లీ ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారండి. సో ఆ ఫ్రాడ్స్ని తగ్గించుకోవాలంటే మనము తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి తక్కువ బడ్జెట్ తోటి వెళ్ళి మంచి మార్జిన్ ఇచ్చి మంచి ప్రాఫిట్ వచ్చేలా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఆర్టీఓస్ కూడా ఫ్రాడ్ అవుతాయండి. రియల్లీ అసలు నేను ఆర్టీఓ ఫ్రాడ్స్ చాలా తక్కువ వస్తాయి, బట్ ఆర్టీఓ వాళ్ళు కూడా మనకి ఫ్రాడ్ చేస్తారు. ఈ ప్యాక్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ నేను పంపించిన కవర్ ఒక కార్నర్ కూడా ఇక్కడ చినిగి కూడా లేదండి. చూడండి అసలు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హోల్ పెట్టారండి. హోల్ లైక్ అంటే ఇది హోల్ కాదు, మనం ప్యాక్ చేసేటప్పుడు లైక్ కొంచెం అతుక ఇప్పుడు ఇలా ప్యాక్ చేస్తాం కదా, అక్కడ కొంచెం హోల్లా అయిందనమాట. లైక్ అంటే ఇలా అవుతుంది కదా, మన గ్యాప్ వస్తుంది కదా, అలా గ్యాప్లో వచ్చింది. ఈ గ్యాప్లో నుంచి ఎంత తెలివి అంటే నేను మీకు ఎట్లా చేశారో డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఈ గ్యాప్లో నుంచి ఇలా తీశారు, క్లిప్ తీశారు బాక్స్. ప్రోడక్ట్ ఇలా తీసుకున్నారు. ఈ గ్యాప్లో నుంచి ఈ ప్రోడక్ట్ ఇలా తీసేసారండి, మొత్తం కవర్ ఇలా కొంచెం కొంచెం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంచారంటే అసలు ఏం చినగలేదు, ఓవర్ తీయలేదు, ఎట్లా పంపించారో అలాగే వచ్చింది అన్నట్టు పెట్టేశారు. నేను కూడా సేమ్ ఇదే కాంపోజిట్ పంపించాను, సేమ్ కాంపోజిట్. బట్ ఇందులో షార్ట్ ఒక్కటే వచ్చింది, లాంగ్ రాలేదు, ఇయర్ రింగ్స్ కూడా రాలేదు. ఆర్టీఓ డెలివరీ వాళ్ళు కూడా ఫ్రాడ్ చేస్తారు. సో మీరు బీ కేర్ఫుల్ అండి. మేక్ షూర్ మీరు మీషో కవర్లను పంపించండి అండ్ మీ ప్యాకింగ్ చాలా ప్రాపర్గా చేయండి, ఓకేనా. హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.
సో డెఫినెట్గా ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి. ఇది మైండ్లో పెట్టుకొని మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను అందరినీ బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పట్లేదు. ఈ ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి మైండ్లో పెట్టుకొని మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకేనా? మేము ఇవన్నీ తట్టుకోగలుగుతాం, చేయగలుగుతాం అన్నప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయండి. దెన్ సో నా యూట్యూబ్లో కూడా లాంగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. నా యూట్యూబ్ లింక్ నా బయోలో ఉంది, అది చెక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టాటా, బాయ్ బాయ్.